చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు చేరుకుంటోంది. ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు 3 రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ప్రభాకర్ రావు ఈ నెల 5న విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు సిద్ధమవుతున్నారు. వన్ టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలని సిట్ కి సుప్రీం ఆదేశాలిచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకి అండర్టేకింగ్ పత్రాలని ప్రభాకర్ రావు సమర్పించారు. గత 14 నెలలుగా అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణన్ బెయిల్ మంజూరు కావడంతో 6వ నిందితుడైన శ్రవణ్ రావుకి సుప్రీం ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జూన్ 5న ప్రభాకర్ రావు అమెరికా నుండి వస్తున్నారు. విచారణ ఉండబోతుంది. సో ప్రభాకర్ రావు విచారణలో ఈ కేసు క్లైమాక్స్ కి వచ్చినట్లే అనుకోవచ్చా? ఈ కేసులో అందరి నిందితులను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు ప్రభాకర్ రావు చాలా కీలకమైన నిందితుడు, ఆయన చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పేసి అరెస్ట్ అయిన నిందితులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేసు నమోదైన తర్వాత అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా అక్కడే తలదాచుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పైన ఆగస్టు 5న విచారిస్తాము, అప్పటి వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు, విచారణకు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు కూడా చాలా కీలకమైన ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. పాస్పోర్టు అందిన వెంటనే 3 రోజుల్లో ఇండియాకి తిరిగి రావాలి, అదే విధంగా ఏ దేశానికి వెళ్ళకూడదు, విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకే ఇప్పుడు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ కోసం ప్రభాకర్ రావు విదేశాంగ శాఖ మంత్రిత్వం ద్వారా సంప్రదించి పాస్పోర్ట్ పొందినట్టు తెలుస్తుంది. ఆయన 2 రోజుల్లోనే అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చి ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఎలా కొనుగోలు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ప్రభాకర్ రావుకి ఎవరి ఆదేశాలు ఇచ్చారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. ఆయన ఎవరి ఆదేశాలతో పని చేశాడనేది ఆయన నోరు విప్పితే వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అనేక ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం సేకరించింది, కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వీరు అంటే వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులే కాకుండా జడ్జీలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆధారాలు దొరకడంతో ఇప్పుడు పూర్తిగా ప్రభాకర్ రావు విచారిస్తేనే ఈ కేసులో చాలా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఆయన విచారణ కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది తన న్యాయవాది ద్వారా. ఖచ్చితంగా ఆయన ఒకవేళ సహకరించకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆగస్టు 5వ తారీఖు జరిగే విచారణ పైన పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కౌంటర్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించేందుకు ఇక్కడ దర్యాప్తు బృందం కూడా సిద్ధమైంది. ఇప్పటికే శ్రవణ్ రావు స్టేట్మెంట్ కూడా 4 సార్లు విచారించి రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ జరిగితేనే ఈ కేసులో పూర్తి విచారణ పూర్తవుతుంది. అప్పుడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు బృందం కోర్టులో చూస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు జూన్ 5న విచారణకు వస్తున్నానని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనను విచారించి ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది. రైట్ సురేష్, ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్ కి ఆదేశాలు ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దు, విచారణ మాత్రమే చేయాలంటూ. ఇంకా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు సిట్ కి? ప్రభాకర్ రావు తాను క్యాన్సర్ తో బాధపడుతున్నాను, తన పైన కక్ష సాధింపుల్లో భాగంగానే కేసు పెట్టారు అని చెప్పేసి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో తెలపడం జరిగింది కోర్టు దృష్టికి. అందులో భాగంగానే ఆయనను విచారించుకోవచ్చు, కానీ ఇప్పటి ఆగస్టు 5 వరకు కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభాకర్ రావుకి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు
ఆయన ఆగస్టు 5 వరకు మళ్ళీ సుప్రీంకోర్టు బెయిల్ పై విచారించేంత వరకు కూడా ఆయనకి అరెస్ట్ ఉండదు. ఖచ్చితంగా ఆయనను విచారించుకోదు. ఎన్నిసార్లు అయినా పిలిచి విచారించడానికి దర్యాప్తు బృందానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన విచారణకు హాజరవుతేనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వారికి సహాయం చేసే వ్యాపారవేత్తలను కూడా ఫోన్ చేసి బెదిరించినట్టుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు. అంతేకాకుండా ఎస్ఐబిలో ఉన్నటువంటి ఏళ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశాడని చెప్పేసి కేసు నమోదైంది. కాబట్టి ఆ సమాచారాన్ని అంతా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, అది ఎవరి ఆదేశాలు ఇస్తే ధ్వంసం చేశాడు, వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇప్పుడు దర్యాప్తు బృందం సేకరించనుంది. ఇప్పటికే రీట్రీవ్ చేసినటువంటి సమాచారంతోని నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్, అదే విధంగా శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు. ప్రభాకర్ రావు కావాలనే కేసు నుండి తప్పించుకోవడానికి అమెరికాలో పారిపోయాడని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు బృందం కోర్టుల దృష్టికి తీసుకెళ్లింది. నాంపల్లి కోర్టు కూడా జూన్ 20 వరకు హాజరు కాకుంటే ప్రకటిత నిందితుడిగా ప్రకటిస్తామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఆ నోటీసులను ప్రభాకర్ రావు ఇంటికి అంటించారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఇక రైట్. థ్యాంక్ యూ సురేష్. రైట్, జూన్ 5న ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియాకు వస్తున్నారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ని శాంక్షన్ చేసింది. అయితే ఈ విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా మారనుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఛార్జ్షీట్ని దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తుంది.